హాయ్ అండి, శుభోదయం, జై శ్రీరామ్. మార్నింగ్ నా వేడి నీళ్ళతో స్టార్ట్ చేశాను. హీట్ వాటర్. రవ్వ పాపడాలండి. సమ్మర్లో వేసుకుంటాం కదా మనం. రవ్వ పాపడాలు వేస్తున్నా నేను. ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల వాటర్ వేసాను. ఎంత అంటే ఇంత ఓమా వేసాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఎంత, ఒక్క గ్లాస్ రవ్వ కదండి, రవ్వ కొలతతో వేసుకోవాలి ఇవన్నీ. ఇంత జీలకర్ర, సాల్ట్ కల్లుప్పు వాడతానండి నేను, కరిగిపోతుంది కదా దొడ్డుప్పు. సాల్ట్ అండి, చిటికెడు అంటే చిటికెడు ఏంటి, సోడా, వంట సోడా కొంచెం పాపడాలు ఇవ్వడానికి. ఇష్టమైతేనే వేసుకోవచ్చు, ఆప్షన్ అండి ఇది. అది చాలా మరిగాక ఈ రవ్వ వేసి కలిపి చూపిస్తాను మీకు. పాపడాలు వేయించే వరకు చూపిస్తాను, ఓకేనా అండి. నువ్వులండి, నువ్వులు ఒక గిన్నెడు. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. నేను ఈ ఒక గిన్నెడు మాత్రం వేసాను, ఎందుకంటే ఒక గ్లాస్ రవ్వ చేస్తున్నాను. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు వేసేస్తాను రవ్వ. చూడండి, ఇంకొకటి గంగవేలు కూర పప్పు చేస్తున్నానండి ఈరోజు. చల్లదనం కదండి గంగవేలు కూర. పచ్చిమిర్చి, కొంచెం ఎండుకారం. దీంట్లో మీరేం వేసుకుంటారు? మామిడికాయ. మేమైతే ఉగాది వరకు మామిడికాయ తినమండి. లెమన్ వేస్తున్నానండి. లెమన్ రసం వేస్తున్నా. చింతపండు వాడమండి. 2 స్పూన్స్ లెమన్ వేసాను. ఈరోజు మా పప్పు ఇది వచ్చేసి రవ్వ కలుపుతా. చూడండి, ఇట్లా పోస్తూ కలుపుకుంటే గడ్డలు కట్టకుండా ఉంటుందండి. మొత్తం రవ్వ పోసేసి దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. అంతే, ఉడికిందండి. ఇలా ఉండాలి రవ్వ. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పాపడాలు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది గోధుమ పిండి 5 కేజీస్ గోధుమ పిండి ఉంటుంది అండి. ఆ గోధుమ పిండి కవర్స్ని నేను ఇట్లా స్టిచ్ చేశాను. వేరే బియ్యం కవర్ పైన వీటిపైన రావండి ఇవి, ఎల్లోవి. ఇట్లా వేసుకుంటే తిక్కుగా వస్తాయి. పల్చగా కావాలంటే లైట్గా వేసుకొని, పల్చగా వేసుకుంటే మనం ఆయిల్ వేసినప్పుడు అవి విరిగిపోతే అంత తిన్నట్టుగా ఉంటాయండి. కొంచెం తిక్కుగా ఉంటేనే. ఇప్పుడు సమ్మర్లో మనం చారులు ఎక్కువ పులుపు ఎక్కువ తింటాం కదండి. అప్పుడు ఇది కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. దీంట్లో సాబ్దానా వేసుకోవచ్చు. రేపు బియ్యంతోనండి, చెప్పాను కదా మా ఇంట్లో నూకలు ఉంటాయని, నూకలతో చేస్తారు రేపు. ఇలా అన్నీ వేసేసుకొని ఇవి ఆరినాక మీకు చూపిస్తాను, ఓకేనా అండి. ఇదండి, నేను హాల్లో మా ఇంట్లోనే వేసాను. ఎందుకంటే ఇది నేను స్టార్ట్ చేసేటప్పటికి 8 అయిందండి. బాబుని స్కూల్ పంపించి స్టార్ట్ చేసేసరికి 8 అయింది. ఇంకా పైన ఎండ ఎక్కువైంది. కింద వేసి కొంచెం ఫ్యాన్కి ఆరబెట్టి పైన పెట్టి తీసుకెళ్ళి బంగ్లా పైన పెడదామని హాల్లోనే పెట్టిన. ఎందుకంటే ఫ్యాన్కి కూడా ఆరిపోతాయండి, అందుకని. యాక్చువల్లీ బంగ్లా పైన వేయాలి, ఎండ ఎక్కువ అయిందని చెప్పేసి హాల్లో వేసిన. కాసేపు అయినాక తీసుకెళ్ళి బంగ్లా పైన పెడతా. చూసారండి, ఇప్పుడు ఎండలో పెట్టిన. ఇప్పుడు ఇవి వస్తాయండి, ఇట్లా తీస్తే ఇట్లా వచ్చేస్తాయి. ఇది చూడండి, కొంచెం ఎండిన ఇంట్లోనే. ఇదిగా ఎండి వరసలో వేద్దాం. ఆరినాక మీకు నూనెలో వేయించి చూపిస్తాను. ఇది తిక్కుగా ఉన్నాయి కదండి, మొత్తం ఆరిపోయాక ఇంత తిక్కుగా ఉండవు ఇంకా. ఇదిగో చూసారా, ఇవి ఫస్ట్ చేసినాయి మిషన్తో. ఇప్పుడు నేను కవర్ చూపించిన కదండి, ఇది కవర్తో చేస్తాను. ఇవి వచ్చేసి నిన్నటి పాపడాలండి. నిన్న రవ్వ పాపడాలు చేసిన కదా, ఇవి ఎండిపోయినాయి. ఇంకో 2 డేస్ 1 డే ఎండితే ఇంకా బాగుంటుంది, అంతే. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఇది కొంచెం ఆయిల్లోనే గోరించుకోవచ్చు అండి, మన వెస్టేజ్ ఆయిల్ కాబట్టి. కొంచెం ఆయిల్ హీట్ కాగానే మనం ఈ పాపడాలు గోలించుకుందాం. వేసేద్దాం.
చూసారు అంత మందం వేసిన, అంత మందం పోసిన పాపడా కూడా ఇంత సన్నగా అయింది. అందుకు కొంచెం తిక్కువ వేసుకుంటే బాగుంటుంది. చూడండి తీసాను, బాగున్నాయి కదా. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు టిష్యూ పేపర్తో టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తాను అంతే. మన రవ్వ పప్పడాలు రెడీ అయిపోయినాయి. ఎలా చేశానో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.